హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ప్రసాద్ లాజిక్స్. ఈరోజు మనం సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దామమ్మా. అంటే షార్ట్ కట్స్ చూద్దాం. అంటే మనకు రెగ్యులర్గా ఏంటంటే ఫార్ములా బేస్డ్ ఉంటాయి. ఫార్ములా బేస్ వచ్చేస్తే మనకి ఏమవుతుంది, టైం లెంత్ అయిపోతుంది. ఓకేనా, అలా చేస్తే మనం ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేం. కానీ మనకంటూ కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. ఆ షార్ట్ కట్స్ ఎలా అప్లై చేయాలి, తక్కువ టైంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ చేయాలనేది చూద్దాం ఈ చాప్టర్లో. ఓకేనా, చూడమ్మా. ఫస్ట్ ప్రాబ్లం కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఫస్ట్ ప్రాబ్లం ఏమంటున్నాడు, ఏ సమ్ ఆఫ్ 800 రూపీస్ ఇస్ లెంట్ ఫర్ 1 year అట్ ది రేట్ ఆఫ్ 18% per annum, ఫైండ్ ది ఇంట్రెస్ట్. ఈ ప్రాబ్లం ఏంటమ్మా, సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం ఏంటమ్మా, ఫార్ములా ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా? సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటమ్మా, సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, PTR డివైడెడ్ బై 100. సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్స్ టు PTR డివైడెడ్ బై 100. ఇక్కడ ఏమన్నాడమ్మా, ఏ సమ్ ఆఫ్ 800 రూపీస్. 800 రూపీస్ అనేది మనకి ఏంటి, ప్రిన్సిపల్ 800 రూపీస్. దెన్ టైం పీరియడ్ 1 year. టైం పీరియడ్ ఈస్ 1 year. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 18% per annum. కాబట్టి మనకు కూడా 18 రాయాలి. డివైడెడ్ బై 100. దెన్ 2 zeros గెట్ క్యాన్సిల్. ఇప్పుడు ఫైనల్ గా మనకి ఏమైందమ్మా, 18 ఇంటూ 8 ఇస్ ఈక్వల్స్ ఎంతమ్మా, 144. ఫైనల్ ఆన్సర్ ఇస్ 144. ఓకేనా, నెక్స్ట్ వన్. చూడు, ఏ సమ్ ఆఫ్ 4000 రూపీస్ ఇస్ లెంట్ ఫర్ 5 years అట్ ది రేట్ ఆఫ్ 15% per annum. ఫైండ్ ది ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటమ్మా, సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏమంటున్నాడు, 4000 రూపీస్ 5 years 15% per annum. ఓకేనా, సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటమ్మా, సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, PTR divided by 100. What is the principal here? 400 rupees. 4,000 rupees. Next one, time period is 5 years. What is the rate of interest? 15% per annum. 15% per annum divided by 100. Then 2 zeros get cancelled. Next one, 15 into 5 is equals to 75. Then 40 into 75. 150 ఎంతమ్మా, 300. ఇంకో జీరో ఉంది కాబట్టి ఫైనల్గా ఆన్సర్ ఏంటమ్మా మనకు 3000 రూపీస్. ఫైనల్ ఆన్సర్ ఈస్ 3000 రూపీస్. ఓకేనా, నెక్స్ట్ వన్ 3000 రూపీస్. Anita borrowed 400 rupees from her friend at the rate of 12% per annum for 2.5 years. Find the interest, then amount paid her. ఓకేనా, అనిత మనకి ఏమైందంటమ్మా, 400 రూపీస్ ఇచ్చిందంట. ఎవరికి, వాళ్ళ ఫ్రెండ్కి. ఏ రేట్తో ఇచ్చిందమ్మా, 12% per annum ఇచ్చింది ఫర్ 2.5 years. ఓకేనా, ఫైండ్ ది ఇంట్రెస్ట్ అండ్ అమౌంట్. రెండు ఫైండ్ అవుట్ చేయాలి. ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలమ్మా, ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అమౌంట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అమౌంట్ అంటే ఏంటమ్మా, అమౌంట్ అంటే ఏమేమి ఉంటాయి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఓకేనా, అమౌంట్ ఇస్ ఈక్వల్స్ టు ఆల్రెడీ చెప్పాం మనం. దెన్ అమౌంట్ ఇస్ ఈక్వల్స్ టు ఏమేమి ఉంటాయి, ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంట్రెస్ట్ కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్స్ టు ఏంటమ్మా, PTR డివైడెడ్ బై 100. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఇయర్, 400 రూపీస్ ఈస్ ప్రిన్సిపల్. నెక్స్ట్ వన్, టైం పీరియడ్ 2.5 years. 2.5 years మనం ఏం రాయొచ్చు, 2.5 అని రాసుకోండి అమ్మా. నెక్స్ట్ వన్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమైంది, 12% per annum. 12 డివైడెడ్ బై ఏమైంది ఫైనల్గా 100. దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చాలా ఈజీ అమ్మా. చూడండి, ఇక్కడ మనం ఏం రాస్తామంటే 4000 లేదంటే 400 ఇంటూ 25 ఇంటూ 12 డివైడెడ్ బై ఏం రాస్తాం, 1000 అని రాస్తాం. ఎందుకు, ఒక డెసిమల్ ఉంది కాబట్టి ఒక జీరో యాడ్ చేసుకుంటాం. 1000 అని రాయండి. దెన్ 2 zeros గెట్ క్యాన్సల్. నెక్స్ట్ వన్ 5తో చేయండి. 5తో చేస్తే 5 5s are 25, 5 2s are 2 1s are 2 2s are. Then 5 into 2 is equals to 10. 10 into 12 is equals to 120 రూపీస్. ఇదేంటిదమ్మా మనకు, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 120 రూపీస్. సింపుల్ ఇంట్రెస్ట్ 120 రూపీస్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ ఏమని చెప్పినామా, ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతమ్మా, 400 రూపీస్. What is the interest, 120 rupees. Final గా then amount is equals to 520 rupees.
దెన్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 520 రూపీస్. ఓకేనా, చాలా సింపుల్ అమ్మా. ఓకేనా, మనం ఇక్కడ కొంచెం లెంత్ చేస్తున్నాం, మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ స్టెప్స్ కూడా పడవమ్మా, డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు మీరు. ఓకేనా, నెక్స్ట్ వన్. చూడమ్మా, నెక్స్ట్ వన్. He borrowed 5,000 rupees from B at the simple interest. After 4 years, B received 1,000 rupees more than that of amount given to a B loan. The rate of interest was. ఇక్కడ 5,000 రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తే ఆఫ్టర్ 4 years తర్వాత ఏమైందమ్మా, 1,000 రూపీస్ ఇంట్రెస్ట్ ఎక్కువగా వచ్చింది. అంటే 1,000 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చారు. ఆ ఎక్స్ట్రా ఇవ్వడాన్ని మనం ఏమంటాం, ఇంట్రెస్ట్ అంటాం. ఓకేనా, అయితే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫైనల్ గా ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటమ్మా, మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్స్ మన ఫార్ములా ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్స్ టు PTR డివైడెడ్ బై 100. ఇక్కడ ఏమైందమ్మా, 1,000 రూపీస్ మోర్ అన్నాడు. 1,000 రూపీస్ మోర్ అంటే దీన్ని మనం ఏమని చెప్పొచ్చు, ఇంట్రెస్ట్ గా చెప్పొచ్చు కదా. దెన్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్స్ ఏమైందమ్మా, 1,000 రూపీస్. దెన్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, ప్రిన్సిపల్ అమౌంట్ 5,000 రూపీస్. ప్రిన్సిపల్ అమౌంట్ ఇస్ 5,000 రూపీస్. టైం పీరియడ్ 4 years. టైం పీరియడ్ ఇస్ 4 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ ఇప్పుడు సింప్లిఫై చేయండి. దెన్ 3 zeros, దెన్ 3 zeros గెట్ క్యాన్సల్. 5 1s are 5 2s are 20. నెక్స్ట్ వన్ 4 తో చేయండి. 4 1s are 4 5s are. దెన్ R ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమైందమ్మా, ఫైనల్ గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 5%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. ఓకేనా, ఇట్స్ వెరీ సింపుల్ అమ్మా. నెక్స్ట్ వన్ చూడండి. If 1 rupee produces 9 rupees as interest in 60 years, find the simple interest, then rate percent. Find the simple interest 8%. 1 rupee అనేది 60 years లో 9 rupees ఇంట్రెస్ట్ గా ప్రొడ్యూస్ చేసింది. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడమ్మా. ఓకేనా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటమ్మా మనకు, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు PTR డివైడెడ్ బై 100. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు PTR డివైడెడ్ బై 100. 1 రూపీ అనేది మనకి ఏమవుతుంది, ప్రిన్సిపల్ అమౌంట్ అయింది. 9 రూపీస్ అనేది మనకి ఏమైందమ్మా, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్. 9 రూపీస్ అనేది మనకి ఏమైంది, సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకేనా, 1 రూపీస్ ప్రొడ్యూస్ 9 రూపీస్ యాజ్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఓకేనా, ఇంట్రెస్ట్ గా ప్రొడ్యూస్ అయింది. దెన్ అంటే ఇక్కడ ఏం రాసుకోవాలి, 9 రూపీస్. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతమ్మా, 1 రూపీ. టైం పీరియడ్ ఎంత, 60 years. టైం పీరియడ్ ఈజ్ 60 years. మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసా, తెలియదు కాబట్టి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, డివైడెడ్ బై 100. 0 0 గెట్ క్యాన్సల్. 3 తో చేయండి. 3 3s are 9, 3 2s are 2 1s are 2 5s are. దెన్ 5 into 3 is equals to ఏమైందమ్మా, 15. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఫైనల్ గా మనకి ఎంతమ్మా, 15%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైనల్ గా ఎంతమ్మా, 15%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15%. ఓకేనా, నెక్స్ట్ వన్. చూడు, find the ratio of simple interest and compound interest to simple interest is attained some 5% per annum per 2 years. ఇక మనం ఏం చేయాలమ్మా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కు సింపుల్ ఇంట్రెస్ట్ కు రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, అంటే మీకు ఫార్ములాస్ తెలిసి ఉండాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలిసి ఉండాలి, యాజ్ వెల్ యాజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలిసి ఉండాలి. ఓకేనా, మనకు దేనికి రేషియో కావాలమ్మా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేషియో కావాలి, నేను సింపుల్ ఇంట్రెస్ట్ కి రెండింటికి రేషియో కావాలి. ఫస్ట్ మనకి ఏంటమ్మా, 2 years అన్నాడు. నెంబర్ ఆఫ్ ఇయర్స్ అండి మనకు 2 years. కాబట్టి ఫస్ట్ ఫార్ములా రాయండి. ఫార్ములా రాస్తే ఏమైంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమైందమ్మా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా ఉందా డైరెక్ట్ గా, లేదు. అమౌంట్ ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా ఉంది. అమౌంట్ లో నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా, ప్రిన్సిపల్ సబ్ట్రాక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. డైరెక్ట్ గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఉందామా, లేదు. అమౌంట్ ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా ఉంది. అమౌంట్ ఫార్ములా రాయండి. అమౌంట్ లో నుంచి ఏం చేస్తారు, ప్రిన్సిపల్ ని సబ్ట్రాక్ట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు కాంపౌండ్ అమౌంట్ ఇస్ ఈక్వల్స్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఫార్ములా ఏం రాస్తామా మనం, P into 1 plus R divided by 100 whole to the power of n అని రాస్తాం. ఓకేనా, ఇప్పుడు ఇదేంటిదమ్మా, అమౌంట్ ఇస్ ఈక్వల్స్ టు అని ఫార్ములా రాస్తాం. అమౌంట్ ఇస్ ఈక్వల్స్ టు అని కాంపౌండ్ ఇంట్రెస్ట్ రాస్తాం. కానీ మనకి ఏం కావాలి, ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే కావాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే కావాలంటే ఫార్ములా ఏమని రాసుకోవచ్చు, P into 1 plus R divided by 100 whole to the power of n minus P అని రాస్తాం. n minus P అంటే ఎందుకమ్మా, ఏమని రాస్తాం,
అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ అనేది సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇది ఇప్పుడు మనకు డైరెక్ట్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా అయిందమ్మా. ఇప్పుడు దీని నుంచి మనకి ఏం కావాలమ్మా, రేషియో కావాలి. ఓకేనా, రేషియో కావాలి కాబట్టి రేషియో చేయండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా రైట్. సింపుల్ ఇంట్రెస్ట్ కోసం ఫార్ములా ఏంటి, పీటీఆర్ డివైడెడ్ బై 100 అనేది ఫార్ములా. ఓకేనా, ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ నుంచి పీ కామన్ చేయండి. ఓకేనా, ఈ రెండింటిలో నుంచి మనకు పీ కామన్ చేద్దాం. పీ కామన్ చేస్తే ఏమవుతుందమ్మా, పీ ఇంటూ 1 ప్లస్ ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలుసమ్మా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% కాబట్టి 5 రాద్దాం. దెన్ 5 డివైడెడ్ బై 100 హోల్ టు ది పవర్ ఆఫ్ ఏమని రాయాలి ఇక్కడ, n ఈజ్ ఈక్వల్స్ ఏమని రాయాలమ్మా మనం 2 అని రాస్తాం. 2 మైనస్ 1. ఓకేనా, మైనస్ 1 అని రాస్తాం. ఇస్టు రేషియో కాబట్టి ఇక్కడ పి అంటే ఎంతమ్మా మనకు తెలియదు. పి టైం పీరియడ్ ఎంతమ్మా, టైం పీరియడ్ 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% డివైడెడ్ బై 100. ఇట్ ఈస్ సింపుల్, ఇట్ ఈస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అది ఏంటమ్మా, అది సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ రాసాం, దెన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా రాసాం. దెన్ నౌ సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, దెన్ ప్రిన్సిపల్ అమౌంట్ పీపీ గెట్ క్యాన్సిల్. పీపీ గెట్ క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ వన్ చూడండి, 5తో చేయండి. 5 1 సార్ 5 20 సార్ 20 ఇంటూ 1 ప్లస్ 1 ఏమైందమ్మా 21. 21 స్క్వేర్ ఉంది కాబట్టి ఏమన్నా రాయొచ్చు, 21 ఇంటూ 21 డివైడెడ్ బై ఏమన్నా వస్తారమ్మా 20 ఇంటూ 20 మైనస్ 1 అని రాస్తాం. ఓకేనా, ఇక్కడ ఏం రాస్తారు ఫైనల్గా 5 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 10. దెన్ 1/10 అని రాస్తాం. ఇక్కడ 1/10. ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాం. ఇక్కడ ఏం లేదంటే ఎల్సిఎం ఏమవుతుంది, 21 ఇంటూ 21 మైనస్ 20 ఇంటూ 20 డివైడెడ్ బై 20 ఇంటూ 20 ఇస్ టు 1/20. ఓకేనా, 0 0 గెట్ క్యాన్సిల్. 0 0 గెట్ క్యాన్సిల్ అంటే ఇప్పుడు చూడమ్మా 21 ఇంటూ 21 ఎంతమ్మా 441. 441 మైనస్ 20 ఇంటూ 20 441. 20 ఇంటూ 20 ఎంతమ్మా 400. ఓకేనా, ఇప్పుడు మనకి ఏమైందమ్మా 41 అవుతుంది. ఓకేనా, ఇది మొత్తం సింప్లిఫై చేస్తే మనకి ఏమవుతుంది 41. కాబట్టి ఏమని రాసుకోవచ్చు ఇక్కడ 41 ఇస్ టు 20 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ ఎంతమ్మా 40. కాబట్టి 40 అని రాసుకోవచ్చు. ఫైనల్గా మనకు ఆన్సర్ ఏంటమ్మా 41 ఇస్ టు 40. 41 ఇస్ టు 40. ఇది సింప్లిఫై చేస్తే రాయాలమ్మా. ఓకేనా, ఫైనల్ ఆన్సర్ ఏంటి మనకు 41 ఇస్ టు 40. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కు సింపుల్ ఇంట్రెస్ట్ కు రేషియో. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సర్టెన్ సమ్ ఫర్ 2 years 4% ఈజ్ 510 rupees, వాట్ వుడ్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్. మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండమ్మా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చి సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చి సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒక స్ట్రక్చర్ ఉంటుందమ్మా. ఓకేనా, నెంబర్ ఆఫ్ ఇయర్స్ అన్ని మనకు 2 years. 2 years అంటే మన స్ట్రక్చర్ ఏంటమ్మా, ఇదే కదా మనకు స్ట్రక్చర్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఇదే కదమ్మా కాంపౌండ్ ఇంట్రెస్ట్ స్ట్రక్చర్. మనకి ఎంత ఉందమ్మా ఇక్కడ 510 rupees ఉంది. ఓకేనా, 510 rupees. 510 rupees మనం ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, ఏమని రాస్తామంటే ఇక్కడ 250. ఓకేనా, 250 ఎంత ఉంటుందమ్మా 10 rupees ఉంటుంది. ఓకేనా, 250 250 10 rupees అని రాసుకోవచ్చా. టోటల్ యాడ్ చేస్తే మనకి ఏమైందమ్మా 510 rupees వస్తుంది. మనం రాసింది కరెక్టా లేదా అని చెక్ చేసుకోవాలంటే ఈ 250లో 10 అనేది నెంబర్ ఆఫ్ ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఇచ్చిందమ్మా 4% ఇచ్చింది. ఓకేనా, ఈ 4%కి ఈక్వల్ అయితే మనం రాసిన మెథడ్ అనేది ఎగ్జాక్ట్గా కరెక్ట్. ఓకేనా, కాబట్టి కరెక్టా లేదా చెక్ చేద్దాం. ఇప్పుడు 1% అంటే 10% అంటే లాస్ట్ 0 క్లోజ్ చేస్తామా, 10% అంటే లాస్ట్ 0 క్లోజ్ చేస్తే ఏమవుతుంది 25 rupees వస్తుంది. కానీ మనకు 1% అంటే ఏంటి, లాస్ట్ 2 numbers తర్వాత డెసిమల్. లాస్ట్ 2 numbers తర్వాత డెసిమల్ అంటే 1% ఈజ్ ఈక్వల్స్ టు 2 rupees 50 paisa. అంటే 4% అంటే ఏమైందమ్మా ఇంటూ 4 అంటే ఆల్మోస్ట్ అంటే ఎగ్జాక్ట్గా ఏమైంది 10 rupees. కాబట్టి మనం రాసిన స్ట్రక్చర్ అనేది ఎగ్జాక్ట్గా కరెక్ట్ అమ్మా. కాబట్టి మనకి ఏమడిగిందమ్మా, ఇది మొత్తం కలిపి మనకి ఏమవుతుంది, ఇది మొత్తం కలిపి మనకి ఏమవుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది.
కానీ మనం చెప్పాం ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లోనే సింపుల్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అని చెప్పామా లేదా? చెప్పాం. ఏంటిదమ్మా ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ పార్టీ మనకి ఏమైంది? సింపుల్ ఇంట్రెస్ట్ అయింది. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఏమైంది? 250 + 250 మనకి ఏమైందమ్మా? 500 ఈస్ ఆన్సర్. నో ఫార్ములా. ఓకేనా? ఎక్కడ మనం ఫార్ములా అనేది వాడము. అర్థమైంది కదా? లేదంటే ఇక్కడ ఏం చేయాలమ్మా? సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఒక ఫార్ములా వాడేది, సింపుల్ ఇంట్రెస్ట్కి ఒక ఫార్ములా వాడాలి. రెండు ఫార్ములాస్ వాడి ప్రాబ్లం సాల్వ్ చేయాలి. అంటే ఆల్మోస్ట్ మనకి ఏమవుతుంది? 1 పేజ్ అయిపోతుంది. అలా చేయం. మనకంటూ సపరేట్ మెథడ్ ఉంటుంది. ఓకేనా? మన స్టైల్లో మనం చేయాలి ప్రాబ్లమ్స్. ఓకేనా? నెక్స్ట్ వన్. At what rate percent compound interest will 400 rupees amount to 441 in 2 years? ఓకేనా? ఇట్స్ వెరీ సింపుల్ అమ్మా. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 400 రూపీస్ అనేది మనకు 441 రూపీస్ అయింది. ఎన్ని ఇయర్స్లో అమ్మా? 2 ఇయర్స్లో. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 400 రూపీస్ అనేది 441 రూపీస్ అయింది ఇన్ 2 ఇయర్స్. అయితే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీనికి ఏం ఫార్ములాస్ ఏం అవసరం లేదమ్మా. ఫార్ములాస్ అనేది ఎక్కడ వాడం మనం. ఓకేనా? మనకు స్ట్రక్చర్ గుర్తుండాలి. 2 ఇయర్స్ అనేటప్పుడు మనకు స్ట్రక్చర్ ఏంటమ్మా? ఇదే కదా 2 ఇయర్స్ అనేది స్ట్రక్చర్. 2 ఇయర్స్ స్ట్రక్చర్ ఇది అయినప్పుడు మనకు అమౌంట్ ఎంత ఉందమ్మా? 400 రూపీస్ ఇస్ బికమ్స్ టు 441 రూపీస్. 400 రూపీస్ ఇస్ బికమ్స్ టు 441 రూపీస్ అంటే ఎన్ని రూపీస్ ఎక్స్ట్రా వచ్చిందమ్మా మనకు? 41 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. ఎంత అమౌంట్ ఎక్స్ట్రా వచ్చింది? 41 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. ఈ 41 రూపీస్ని ఎలా రాయొచ్చు అంటే చూడండి అమ్మా, ఎలా రాయొచ్చు? 20 + 20 + 1 రూపీ అని రాయండి. ఏమని రాస్తాం? 20 + 20 + 1. 20 + 20 40, 40 + 1 = 41 రూపీస్ రాసాం. ఇప్పుడు చూడండి అమ్మా, ఈ 20 రూపీస్లో 1 రూపీ అనేది ఎంత పర్సంటేజ్? 10% అంటే ఏం చేస్తామమ్మా? క్లోజ్ చేయండి. లాస్ట్ 0 క్లోజ్ చేయండి. 10% అంటే 2 రూపీస్ వచ్చింది. కానీ మనకి ఎంత ఉంది? 1 రూపీ. 10% అన్నప్పుడు మనకు 2 రూపీస్ వచ్చినప్పుడు మన దగ్గర ఎంత ఉంది? 1 రూపీనే ఉంది. అంటే ఎంతమ్మా? 2లో హాఫే కదా. కాబట్టి 10లో హాఫ్ ఎంతమ్మా? 5%. ఇట్ ఈస్ ఆన్సర్. ఇట్స్ వెరీ సింపుల్. కాబట్టి 5% అని చెప్పి ఆన్సర్ టిక్ పెడితే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్. ఇట్స్ వెరీ సింపుల్ అమ్మా. ₹800 at 5% per annum compound interest amount to 880 rupees in. ఓకేనా? ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అడుగుతున్నాడమ్మా. చూడండి, 800 రూపీస్ అన్నది 800 రూపీస్ అట్ 5% per annum 882 రూపీస్ అయిందంట. ఓకేనా? ఎప్పుడు అవుతుంది అంటున్నాడు. చూడండి, ఫస్ట్ మనకి ఏంటమ్మా, ఇందులో 10% అంటే ఏమైంది? 80 రూపీస్. కానీ మనకు 5%. 5% అంటే చూడండి అమ్మా, 800 రూపీస్ ఇస్ బికమ్స్ టు 880 రూపీస్ అంటే మనకు ఎన్ని రూపీస్ ఎక్స్ట్రా వచ్చిందమ్మా? మనకు 82 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. ఓకేనా? 82 రూపీస్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. ఈ 82 రూపీస్ అనేది ఏంటిదమ్మా? ఇంట్రెస్ట్. ఏం ఇంట్రెస్ట్? కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా? కాబట్టి ఇందులో 10% అంటే 80 రూపీస్, దెన్ 5% అంటే 40 రూపీస్. ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ ఆల్సో 40 రూపీస్. ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్. 10% అంటే ఎంతమ్మా? 4 రూపీస్. 5% అంటే ఎంతమ్మా? 2 రూపీస్. ఓకేనా? ఇప్పుడు ఏమైంది? 40 + 40 + 2 = ఎంతమ్మా? 82 రూపీస్. 82 రూపీస్. కాబట్టి నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఏంటమ్మా? ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని మనకు? 2 ఇయర్స్ ఈస్ ఆన్సర్. ఓకేనా? నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత టిక్ పెట్టాలమ్మా? 2 ఇయర్స్ టిక్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ వన్. చూడండి, on what principle will a compound interest for 3 years at 5% amount to 63 rupees 05 అంటే 5 పైసా. కొంత అమౌంట్ ఉందమ్మా. అమౌంట్ పైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చింది మనకు? 5% per annum ఇచ్చిండు. ఓకేనా? 3 ఇయర్స్లో ఇచ్చింది. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ప్రిన్సిపల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్స్ చాలా చాలా సింపుల్ అమ్మా. మీరు ఏ ఫార్ములా వెళ్ళకండి. ఫార్ములా వెళ్ళే కొద్దీ మనకి ఏమవుతుంది? క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఎక్కువైపోతుంది. ఓకేనా? కాంప్లికేటెడ్ అయిపోతుంది. ఎప్పుడు కూడా మనం ప్రాబ్లం ఏం చేయాలి? సింపుల్గానే సాల్వ్ చేయాలి. కాంప్లికేటెడ్గా అసలు వెళ్ళనే వద్దు. చూడండి, ఇప్పుడు మనకి ఎంత ఉందమ్మా? 63 రూపీస్ 05 అంటే 50 పైసా. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని మనకు? 3 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5% per annum. 3 ఇయర్స్ అంటే మన ప్రాబ్లం స్ట్రక్చర్ ఏంటమ్మా? ఇదే కదా.
3 ఇయర్స్ అంటే మన ప్రాబ్లం స్ట్రక్చర్ ఏమంటామా, ఇదే కదా 3 ఇయర్స్ అంటే స్ట్రక్చర్. ఓకేనా, స్ట్రక్చర్ ఇది అయినప్పుడు చూడండి, ఈ 63 రూపీస్ని ఎలా రాయొచ్చు అంటే మనం చూడండి అమ్మా, ఏమని రాయొచ్చు, 20 రూపీస్ దెన్ 20 20 20 20 20 ఎంతమ్మా 60. ఇంకెంత ఉందమ్మా మనకు 3 రూపీస్ ఉంది కదా, 1 రూపీ 1 రూపీ 1 రూపీ, ఇంకెంత ఉందమ్మా ఫైనల్గా 0.5 పైసా. ఓకేనా, 0.05 పైసా అంటే 5 పైసా అమ్మా. ఓకేనా, 50 పైసా అయితే ఏం రాస్తాం, 0.5 అని రాస్తాం. 0.05 అంటే ఏమవుతుంది, 5 పైసా అవుతుంది. ఓకేనా, ఫైనల్గా ఇప్పుడు ఏమైందమ్మా, 20 + 20 + 20 60, 1 రూపీ 1 రూపీ 1 రూపీ ఎంతమ్మా 3 రూపీస్, 63.05. సరిపోయిందా లేదా? అంటే ఇక్కడ మనకి ఏం అడిగిందమ్మా, ప్రిన్సిపల్ అమౌంట్ అడిగింది. వాట్ ప్రిన్సిపల్ అన్నాడు. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఏదో కొంత అమౌంట్ ఉందమ్మా, ఈ అమౌంట్ పైన ఈ అమౌంట్ ఏమైందమ్మా మనకు 5% ఈక్వల్ అయింది. అంటే చూడండి, దెన్ 5% = 20 రూపీస్ అయినప్పుడు ఎప్పుడైనా మనకు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంటుందమ్మా, 100% ఉంటుంది. ఎప్పుడైనా ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంటుంది, 100% ఉంటుంది. దెన్ 100% = హౌ మచ్, 100% = హౌ మచ్ అంటే ఏమైందమ్మా, 100 / 5 × 20, 0 1 0 4 0, దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 × 100 ఈస్ ఈక్వల్స్ టు ఎంత, 400 రూపీస్. దెన్ ప్రిన్సిపల్ అమౌంట్ ఈస్ 400 రూపీస్. ఓకేనా, ఇట్స్ వెరీ సింపుల్. నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు, అనికేత్ డిపాజిట్ 2 pairs of a sum 25,000 rupees in different banks at the rate of 15% per annum and 18% per annum respectively. In 1 year, he get 4,050 rupees as a total interest. What was the amount deposited at the rate of 18% per annum? కొంత అమౌంట్ ఉందమ్మా, కొంత అమౌంట్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు మనోడు, 2 డిఫరెంట్ బ్యాంక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడమ్మా. ఎంత ఉంది అమౌంట్, 25,000 రూపీస్ ఉందమ్మా. ఈ 25,000 రూపీస్ని 2 డిఫరెంట్ బ్యాంక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఫస్ట్ బ్యాంక్లో ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇన్వెస్ట్మెంట్ చేసిండు, 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇన్వెస్ట్మెంట్ చేసిండు. సెకండ్ వన్ ఏంటమ్మా మనకు 18% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇన్వెస్ట్మెంట్ చేసింది. అయితే టోటల్గా ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మనోడికి ఏమైందంటమ్మా, మనకు ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చింది, ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 4,050 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. అయితే 18%తో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసిండో అడిగిండు. టోటల్ ఎంత ఉందమ్మా, 25,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఈ 25,000 రూపీస్ 2 డిఫరెంట్ బ్యాంక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఫస్ట్ వన్ 15%తో, సెకండ్ వన్ 18%తో ఇన్వెస్ట్మెంట్ చేసింది, అంటే ఇంట్రెస్ట్కి ఇచ్చిండు. అయితే టోటల్గా మనకు 1 ఇయర్ తర్వాత మనకి ఏమైంది, 4,050 రూపీస్ ఇంట్రెస్ట్గా వచ్చింది. అయితే 18%తో ఎంత ఇంట్రెస్ట్కి ఇచ్చిండు అనేది మన ప్రాబ్లం. చూడమ్మా, చాలా సింపుల్ అమ్మా. మనం ఎప్పుడు ఫార్ములాస్ ఫార్ములా ద్వారా సాల్వ్ చేయాలి, ఓన్లీ షార్ట్ కట్ చేస్తాం. షార్ట్ కట్ చూడం. ఫస్ట్ వన్ మనకి ఏంటంటున్నాడమ్మా, మనకు ఫస్ట్ వన్ 15%తో ఇన్వెస్ట్మెంట్ చేసిండు, సెకండ్ కూడా 18%తో ఇన్వెస్ట్మెంట్ చేసిండు. టోటల్గా మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉందమ్మా, ఇంట్రెస్ట్ అనేది 25,000 రూపీస్. 25,000 రూపీస్కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందమ్మా, 4,000 రూపీస్ 50 రూపీస్ వచ్చింది. 4,050 రూపీస్ ఇంట్రెస్ట్గా వచ్చింది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీన్ని కొంచెం రాసుకుంటామమ్మా. ఇది ఒరిజినల్, అయితే దీన్ని కొంచెం చేంజ్ చేసి రాసుకుంటాం. ఏమని రాసుకుంటాం, ఇది 15% అనే రాసుకోండి. దీన్ని ఎలా రాస్తారంటే 15 + 3% అని రాయండి. ఏం రాస్తారు, 15 + 3% రాయండి. అంటే ఓవరాల్గా ఇక్కడ మనకు 15%, 18%, కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే కాసేపు 15% అనుకుంటున్నాం. ఓకేనా, ఇక్కడ ఏమనుకుంటున్నాం మనం, 15% అనుకుంటున్నాం. కాబట్టి ఇది 15% అమ్మా. ఇది ఏమవుతుంది మనకు 15%, కానీ 18% కాస్త మనం ఏమనుకుంటున్నాం, 15% అనుకుంటున్నాం అమ్మా. ఓకేనా, 15% అనుకో. 15% అనుకుంటే చూడండి, ఇప్పుడు మనకు 2,500 రూపీస్ ఉంది కదమ్మా. 2,500 రూపీస్లో 15% అంటే ఎంతమ్మా, 10% అంటే ఎంత ఉంది, 2,500 రూపీస్. 2,500 రూపీస్లో హాఫ్ ఎంత, 1,250 రూపీస్. యాడ్ చేయండి అమ్మా. యాడ్ చేస్తే 2,500 రూపీస్, 2,500 రూపీస్ ప్లస్ 1,250 రూపీస్ యాడ్ చేస్తే ఏమైందమ్మా నీకు 573, 3,750 రూపీస్ ఇంట్రెస్ట్గా రావాలి. ఎప్పుడు, ఇక్కడ ఫస్ట్ బ్యాంక్లో 15% ఇంట్రెస్ట్, సెకండ్ బ్యాంక్లో కూడా 15% ఇంట్రెస్ట్ అయితే నీకు ఎంత రావాలమ్మా, 3,700 రూపీస్ ఇంట్రెస్ట్గా రావాలి. కానీ నీకు ఎంత వచ్చిందమ్మా, 4,050 రూపీస్ వచ్చింది. ఎంత వచ్చింది,
4050 రూపీస్, 3750 రూపీస్. ఇప్పుడు చూడండి 003 300 రూపీస్ ఎక్స్ట్రా వచ్చిందమ్మా. ఎందుకు ఎక్స్ట్రా వచ్చింది? ఇక్కడ 3% ఎక్స్ట్రా ఉంది కాబట్టి 300 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటమ్మా మనకు 3% is becomes to 300 rupees. Then 100%. 100% is equals to how much? అంటే ఏమైందమ్మా నీకు 100 divided by 3 into 300. 3 get cancelled. That is equals to ఏమైందమ్మా 10,000 rupees. 18% తో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినామా 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసి టోటల్ ఎంత ఉంది 25,000 రూపీస్. 25,000 రూపీస్లో ఇక్కడ 18,000 పోతే రిమైనింగ్ ఎంత ఉండాలమ్మా ఇక్కడ 15,000 రూపీస్ ఉండాలి. కానీ మనకు 18% అడిగింది కాబట్టి 10,000 రూపీస్ అనేది ఆన్సర్ టిక్ చేస్తే సరిపోతుంది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. A certain sum of money amount to 1125 rupees in 5 years, in 1200 rupees 8 years. Find the sum. మనకేంటమ్మా ఎంతో కొంత అమౌంట్ ఉందమ్మా. ఈ అమౌంట్ అనేది మనకి ఏమైంది కొంత ప్రిన్సిపల్ ఉంది. ఈ ప్రిన్సిపల్ మనకు 5 years లో 1125 రూపీస్ అయింది, 8 years లో 1200 రూపీస్ అయింది. అయితే ఫైండ్ ఇది సమ్ అన్నాడు, అంటే ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి చాలా సింపుల్. 8 years లో ఎంత అయిందమ్మా మనకు 1200 రూపీస్ అయింది. 8 years లో 1200 రూపీస్. అలాగే 5 years లో ఎంత అయిందమ్మా 1125 రూపీస్ అయింది. ఇప్పుడు మీరు డిఫరెన్స్ చేయండి, జస్ట్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయండి. డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే 8 కు 5 కి డిఫరెన్స్ ఎంతమ్మా 3 years. ఇది 8 years 5 years దెన్ 3 years. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అవుతుందమ్మా నీకు 75 రూపీస్. 1 year అంటే 3 years కి 75 రూపీస్ వచ్చిందంటే ఇప్పుడు 1 year కి ఎంత అవుతుందమ్మా క్యాలిక్యులేట్ చేయండి. 3 1s are 3 5s are దెన్ x is equals to ఏమైంది 25 రూపీస్. x is equals to 25 రూపీస్. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ లో ఎన్ని ఇయర్స్ ఇంట్రెస్ట్ ఉందమ్మా మనకు అమౌంట్ అన్నాడు. అమౌంట్ లో ఏమేమి ఉంటాయి ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ 8 years లో ఎంత అయింది 1200 రూపీస్. ఇక్కడేమో 5 years లో ఏమేమి ఉన్నాయమ్మా ఇంట్రెస్ట్ ఉంది యాజ్ వెల్ యాజ్ ప్రిన్సిపల్ కూడా ఉంది. ఈ 5 years లో ఎంత ఇంట్రెస్ట్ ఉందమ్మా నీకు 5 years ఇంట్రెస్ట్ ఉంది. ఓకేనా? 5 into 25 is equals ఎంతమ్మా 125. అంటే 1125 లో 125 రూపీస్ ఇంట్రెస్ట్ సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందమ్మా నీకు 1000 రూపీస్. ఈ 1000 రూపీస్ అనేది ఏమైంది మనకు ప్రిన్సిపల్ అమౌంట్. కాబట్టి 1000 రూపీస్ అనేది ఏంటి మనకు ప్రిన్సిపల్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇట్స్ వెరీ సింపుల్. చూడండి. A sum was put at a simple interest at a rate of 4 years for 4 years. Had it been put 5 years lower rate, it would fetch 100 rupees less. Find the sum. చూడమ్మా ఎంతో కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తున్నాడు మనోడు, కానీ 5% తగ్గించడం వల్ల లాస్ వచ్చింది అన్నాడు. సపోజ్ 20% ఇవ్వాలనుకున్నాడు అనుకో, 5% తగ్గించాం అంటే ఎంతకి ఇచ్చినట్టమ్మా 15% ఇచ్చినట్టు. సపోజ్ 30% ఇవ్వాలనుకున్నాడు, 30% ఇవ్వాలనుకుంటే 5% లెస్ చేసాం. 5% లెస్ చేస్తే ఎంతకి ఇచ్చినట్టమ్మా 25% ఇచ్చినట్టు. ఓకేనా? కాబట్టి అలా ఎన్ని ఇయర్స్ జరిగిందమ్మా 4 years జరిగింది. పర్ ఇయర్ మనకు 5% తగ్గిస్తున్నాడు అంటే 4 years అంటే ఏమైందమ్మా 4 into 5 ఈక్వల్స్ 20% తగ్గిపోతుంది. కాబట్టి మనకు 4 into 5 ఈక్వల్స్ ఏమైంది 20% తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోవడం వల్ల నీకు ఏమైందమ్మా 100 రూపీస్ తగ్గింది అన్నాడు. పర్సంటేజ్ పరంగా చెప్పాలంటే ఎంత తగ్గింది 20%. అమౌంట్ చెప్పాలంటే ఏమైంది 100 రూపీస్ తగ్గింది. కాబట్టి 20% ఈజ్ ఈక్వల్స్ టు నీకు ఏమైందమ్మా 100 రూపీస్. మనకు ఎప్పుడైనా ప్రిన్సిపల్ అనేది ఎంత ఉంటుంది 100% ఈక్వల్ ఉంటుంది. దెన్ 100% ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ దెన్ 100 డివైడెడ్ బై 20 into 100. ఓకేనా? 0 0 get cancelled, 2 1s are 2 5s are. That is equals to 500 is answer. That is equals to 500 is answer. ఓకేనా? నెక్స్ట్ వన్. Arun borrowed a sum of money Jayant at the rate of 8% and the simple interest for the first 4 years. ఏమైందమ్మా 8% per first 4 years. ఓకేనా? నెక్స్ట్ వన్.
10% per annum, 10% per annum for the next 6 years. 10% per annum for next 6 years. Next one, 12% per annum behind the 10 years. Behind the 10 years, if we pay 1260 rupees as a interest, ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే పే చేస్తున్నాడు. ఎంత ఇంట్రెస్ట్ అమ్మా? 1260 రూపీస్, 160 రూపీస్. అట్ ది ఎండ్ ఆఫ్ ది 15 ఇయర్స్ టోటల్ బిజినెస్ ఎన్ని డేస్ జరిగిందమ్మా? 15 ఇయర్స్ బిజినెస్ జరిగింది. ఆల్రెడీ మనకు ఇక్కడ 4 ఇయర్స్ కంప్లీట్ అయింది, ఇక్కడ 6 ఇయర్స్ కంప్లీట్ అయింది. టోటల్ బిజినెస్ 15 ఇయర్స్ కంప్లీట్ అయిందంటే ఇప్పుడు 10 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా? మనకు 5 ఇయర్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి మీరు? 5 రాయాలి. చూడండి, 8 into 4 is equals to ఎంతమ్మా? 32. నెక్స్ట్ వన్ 10. 10 into 6 is equals to 60. నెక్స్ట్ వన్ 12. 12 into 5 is equals to 60. ఇప్పుడు ఏమైందమ్మా? 152. టోటల్ ఏమైంది? 152%. ఇదంతా కూడా ఏంటమ్మా? ఇంట్రెస్టే. ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 152%. 152% ఇస్ బికమ్స్ టు ఎంత అంటున్నాడు నీకు? ఎంత ఉన్నాడు? 12160. అయితే నీకు 100%. 100% ఈక్వల్స్ టు హౌ మచ్? ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా? 80 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మీరు ఏం చేయాలి? 80 టైమ్స్ చేయాలి. 80 టైమ్స్ చేస్తే మీకు ఫైనల్గా ఏమైందమ్మా? 8000 రూపీస్. ఆన్సర్ ఈజ్ 8000 రూపీస్. ఇట్స్ వెరీ సింపుల్. క్యాల్కులేషన్ అనేది చాలా సింపుల్గా చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, Parameshwaran invest an amount of 12,000 rupees at the simple interest rate of 10% per annum and another amount at the simple interest rate of 20% per annum. Then the total interest earned at the end of the 1 year, total amount invested becomes to 14% per annum. Find the total amount invested. ప్రాబ్లం మాత్రమే లెంతీగా అనిపిస్తుందమ్మ, కానీ ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, చాలా సింపుల్. చూడండి, ఫస్ట్ వన్ 1200 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఉందమ్మా. 1200 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. సరే, 12,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. దీనిపైన ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇచ్చింది మనోడు? 10% పర్ యానం ఇచ్చింది. 10% పర్ యానం. సెకండ్ వన్ ఏంటమ్మా? సెకండ్ వన్ ఎంతో కొంత ఉంది, మనకు తెలియదు. ఎంతో కొంత ఎక్స్ అనే అమౌంట్ ఉంది. ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు? 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చిండు. ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండమ్మా? 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చింది. అయితే టోటల్గా ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత టోటల్గా ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చిందంట మనోడికి? 14% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చిందంట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ ఏంటమ్మా? 10%తో ఎంత ఇచ్చిండు? 12,000 రూపీస్ ఇచ్చిండు. ఎంతో కొంత అమౌంట్ను 20%తో ఇచ్చిండు. టోటల్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ రెండు కలిపి ఎంత పర్సెంటేజ్ వచ్చిందంటే మనోడికి? 14% వచ్చింది. జస్ట్ ఇలా రాసుకోండి. ఇలా రాసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇట్లా క్రాస్ మల్టిప్లై చేయండి, అంటే క్రాస్ చేయండి. డిఫరెన్స్ చూడండి, 20 మైనస్ 14 ఇస్ ఈక్వల్స్ టు ఎంతమ్మా? 6. నెక్స్ట్ వన్ 10 మైనస్ 14 ఇస్ ఈక్వల్స్, అంటే డిఫరెన్స్ చూడాలమ్మా. ఇద్దరికి డిఫరెన్స్ ఎంత? 4 పార్ట్స్. అంటే నీకు ఈ 4 పార్ట్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎంతో తెలియదు, కానీ 6 పార్ట్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత అని తెలుసమ్మా? 12,000. 6 పార్ట్స్ ఇస్ ఈక్వల్స్ టు 12,000 రూపీస్ అంటే 1 పార్ట్ ఇస్ ఈక్వల్స్ టు ఎంతమ్మా? 6,000 రూపీస్. ఓకేనా? అంతే కదా. 12,000లో ఆఫ్ ఎంతమ్మా? 6,000 రూపీస్. ఓకేనా? 6,000 రూపీస్. అంటే ఇప్పుడు చూడండి, ఆఫ్ దాంట్లో అంటే ఏమైంది? 3%. అందులో ఆఫ్ అంటే చూడండి, ఇప్పుడు 3తో 6తో గెట్ క్యాన్సిల్ చేయండి. 6 1 జా 6 2 జా, అంటే ఈచ్ పార్ట్ మనకి ఏమైతుందమ్మా? 2,000 రూపీస్ వస్తుంది. ఈచ్ పార్ట్ 2,000 రూపీస్. అలాగే కానీ మనకి ఏమడిగిండు? 4 పార్ట్స్ ఎంత అని అడిగినాడు. టోటల్ అడిగిండు. టోటల్ ఇస్ ఈక్వల్స్ టు మనం కూడా ఏం చేయాలమ్మా? టోటల్ చేయాలి. టోటల్ చేస్తే 6 ప్లస్ 4 ఇస్ ఈక్వల్స్ టు ఏమైందమ్మా? 10 పార్ట్స్. 10 పార్ట్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏమైంది? 6 ఇంటూ 2 ఇస్ ఈక్వల్స్ టు 12 కాబట్టి ఇక్కడ కూడా 10 ఇంటూ 2 ఇస్ ఈక్వల్స్ టు ఏమైందమ్మా? 20. కానీ 1000లో ఉంది కాబట్టి 20,000. ఫైనల్ ఆన్సర్ ఎంతమ్మా? 20,000. ఇట్స్ వెరీ సింపుల్. ఓకేనా? నెక్స్ట్ వన్, Raviraj invested an amount of 10,000 rupees at compound interest rate of 10% per annum for the period of 3 years. Then how much amount will Raju get after 3 years? ఏమంటున్నాడమ్మా? 10,000 రూపీస్ 10% per annum
ఫర్ 3 years. ఆఫ్టర్ 3 years తర్వాత ఎంత అమౌంట్ అనేది అవుతుంది అంటున్నాడు. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమ్మా. ఎంత ఉంది అమౌంట్ ఇక్కడ? 10,000 రూపీస్ ఉందమ్మా. మనకు ప్రిన్సిపల్ ఎంత ఉంది? 10,000 రూపీస్ ఉంది. ఓకేనా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం. నెంబర్ ఆఫ్ ఇయర్స్ మనకి ఎంత ఉందమ్మా? 3 years. చూడండి, 10,000 రూపీస్ 10% పర్ యానం. ఓకేనా? నెక్స్ట్ వన్ 3 years. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత ఉంది మనకు? 3 years. చూడండి, అదే ఇది ఒక 4-5 మెథడ్స్ చేయొచ్చమ్మా. మనం 5 మెథడ్స్ చేస్తే ఈజీగా చేయొచ్చు, కానీ మనం ఒక మెథడ్ అయితే ఎప్పుడు ఫాలో అవుతుంటాం కాబట్టి ఆ మెథడే మనం ఫాలో చేస్తే సరిపోతుంది. ఫస్ట్ మనం ఏం చేస్తామా, ఇందులో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే ఫస్ట్ ఇయర్ ఏమైందమ్మా? 10,000లో 10% అంటే ఎంత? 10% అనేది లాస్ట్ జీరో క్లోజ్ చేయండి. లాస్ట్ జీరో క్లోజ్ చేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా? 1,000 రూపీస్. ఇది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ అగైన్ 10,000 రూపీస్ పైన 10% అంటే ఎంతమ్మా? 1,000 రూపీస్. నెక్స్ట్ వన్ థర్డ్ ఇయర్ లో కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ అంటే ఎంతమ్మా? 1,000 రూపీస్. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్టే కదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే. ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ ఇయర్ లో ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందమ్మా? 1,000 రూపీస్. ఈ 1,000 రూపీస్ పైన 10% అంటే ఎంత? 100 రూపీస్. అగైన్ మళ్ళీ 1,000 రూపీస్ పైన 10% అంటే ఎంతమ్మా? 100 రూపీస్. మళ్ళీ 1,000 రూపీస్ పైన 10% అంటే 100 రూపీస్. మళ్ళీ 100 రూపీస్. 100 రూపీస్ పైన 10% అంటే ఎంతమ్మా? 10 రూపీస్. ఇది ఫైనల్ గా అమ్మా 1,000 3,000 100 300 ప్లస్ 10 3,310. ఇదేంటిది మనకు? కాంపౌండ్ ఇంట్రెస్ట్. కానీ మనకి ఏమడిగిండమ్మా? హౌ మచ్ అమౌంట్ విల్ రిసీవ్డ్ అన్నాడు. అంటే అమౌంట్ అంటే ఏం చేయాలమ్మా? ప్రిన్సిపల్ కూడా యాడ్ చేయాలి. 10,000 రూపీస్ యాడ్ చేయండి. 10,000 రూపీస్ యాడ్ చేస్తే ఏమైంది? 13,310. ఫైనల్ ఆన్సర్ ఎంత? 13,310. నెక్స్ట్ వన్, find the amount of 1,000 rupees in 1 year at 5% compound interest payable half yearly. హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఎంత ఉందమ్మా? 1,000 రూపీస్. 1,000 రూపీస్ పైన 1 year రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 5% పర్ యానం. 1 year అయితే 5%. హాఫ్ ఇయర్ కంటే ఎంత అవుతుందమ్మా? దాంట్లో హాఫే కదా, కాబట్టి ఏం చేస్తారు? డివైడెడ్ బై 2 చేయండి. డివైడ్ బై 2 చేస్తే నౌ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్స్ టు 2.5%. మనకు 1 year ఫస్ట్ 6 months, నెక్స్ట్ వన్ 6 months. 1 year లో ఎన్ని 6 months ఉంటాయమ్మా? మనకు 2 6 months ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఫస్ట్ ఇందులో 2.5% అంటే ఎంత అవుతుందమ్మా అమౌంట్? 2.5%. 1% అంటే ఏమైంది? 10 రూపీస్. 2.5% అంటే 10 రూపీస్ ప్లస్ 10 రూపీస్ ప్లస్ 5 రూపీస్ అంటే ఏమైంది? 25 రూపీస్. ఫస్ట్ 6 months కు 25 రూపీస్. సెకండ్ 6 months కాల్సో 25 రూపీస్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా? ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్టే కదా. 25 రూపీస్ లో 2.5% అంటే 25 into 25 625. 625 లో మనకి డెసిమల్స్ తీసుకోవాలంటే ఏమైందమ్మా? 0.625. ఫైనల్ గా ఎంత? 0.625. ఇప్పుడు యాడ్ చేయడం. యాడ్ చేస్తే నీకు ఏమైంది? 25 ప్లస్ 25 50 అంటే నీకు ఏమైంది? 50.625 అమ్మా. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫైండ్ ది అమౌంట్ అన్నాడు. ఫైండ్ ది అమౌంట్ అంటే మీరు ఏం చేయాలమ్మా? ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ యాడ్ చేస్తే ఏమైందమ్మా? యాడ్ చేయండి. అంటే 1050.625. అమౌంట్ అంటే 1050.625. ఓకేనా? నెక్స్ట్ వన్, find the amount of 6,400 rupees in 1 year 6 months at 5% compound interest. Interest be calculated half yearly. ఎంత ఉందమ్మా? 6,400 రూపీస్ ఉంది. 1 year 6 months. 1 year ఓకేనా? 6 months. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% పర్ యానం. ఎప్పుడైనా 1 year కి అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% వచ్చింది, కానీ మనకు హాఫ్ ఇయర్ అంటే ఏం చేయాలమ్మా? ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఏం చేయాలి? డివైడెడ్ బై 2 చేయాలి. డివైడెడ్ బై 2 చేస్తే ఏమైందమ్మా? హాఫ్ ఇయర్ కాబట్టి డివైడ్ బై 2 చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నవ్వు ఎంతమ్మా? 2.5%. 2.5%. మనకి ఎంత ఉందమ్మా ఇక్కడ? 1.5 year. 1.5 year లో 6 months, దెన్ 6 months, 6 months అంటే ఎన్ని
మనకు ఎన్ని స్టెప్స్ వస్తాయమ్మా? 3 స్టెప్స్ వస్తాయి. ఫస్ట్ వన్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ లాగా ఫస్ట్ 6 months, సెకండ్ 6 months, నెక్స్ట్ 6 months టోటల్. కాబట్టి ఇందులో 2.5% అంటే ఎంతమ్మా? 2.5%. 1% అంటే ఎంత? లాస్ట్ 2 zeros క్లోజ్ చేస్తే 1%, 64 రూపీస్. 2.5% అంటే 64 + 64 + 32. 64 లో హాఫ్ ఎంతమ్మా? 32. ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఏమవుతుందమ్మా మనకు? 64 + 64 + 32 యాడ్ చేయండి. యాడ్ చేస్తే నీకు ఏమైందమ్మా? 10 అవుతుంది. 10 160 రూపీస్. ఓకేనా? ఫస్ట్ ఇయర్ ఫస్ట్ 6 months కు 160 రూపీస్, సెకండ్ 6 months 160, నెక్స్ట్ థర్డ్ 6 months 160 రూపీస్. ఈ 160 రూపీస్ లో అగైన్ ఏం చేయాలి మీరు? 2.5% క్యాలిక్యులేట్ చేయాలి. 2.5% అంటే 1.5% అసలు 1% అంటే ఎంతమ్మా? లాస్ట్ 2 numbers తర్వాత డెసిమల్ అంటే 1 రూపీ 60 పైసా. ఎంత అయింది? 1 రూపీ 60 పైసా. అగైన్ 1% అంటే 1 రూపీ 60 పైసా. 1% 1 రూపీ 60 పైసా అంటే 5% అంటే అందులో హాఫ్. ఓకేనా? అందులో హాఫ్ అంటే ఎంతమ్మా? 80 పైసా. ఓకేనా? 80 పైసా. ఇప్పుడు యాడ్ చేయండి అమ్మా. యాడ్ చేస్తే ఏమైంది నీకు? 12 అంటే 2 అంటే ఇప్పుడు ఏమైందమ్మా నీకు? 4.0 అంటే 4 రూపీస్ అవుతుందమ్మా. కాబట్టి ఏమైంది? 4 4 4 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏమైందమ్మా నీకు? ఈ 4లో నీకు మళ్ళీ ఏమవుతుంది? 2.5% క్యాలిక్యులేట్ చేయాలి. 2.5% క్యాలిక్యులేట్ చేస్తే నీకు ఏమైందమ్మా? 25 × 4 = 100 కదా. కాబట్టి డెసిమల్ తీసుకుంటే నీకు ఏమైంది? 0.01. 0.01. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 48 అంటే 480 + 16. ఓకేనా? నీకు ఏమైంది? 0.01. కాబట్టి 1 0 ఇది ఏమవుతుంది? 694. ఇదేంటమ్మా మనకు? సింపుల్ ఇంట్రెస్ట్. కానీ మనకి ఏం కావాలేమ్మా? ఫైండ్ ది అమౌంట్ అన్నాడు. ఫైండ్ ది అమౌంట్ అంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ చేయండి. ఇక్కడ యాడ్ చేస్తే నీకు ఏమవుతుంది? ఫైనల్గా 6,400 రూపీస్ అనేది ప్రిన్సిపల్. దానికి ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమైంది? 496.01. 0169 ఇది ఏమైంది? 8 అంటే 6,896.01. 6,896.01. ఫైనల్ ఆన్సర్ ఈస్ ఇదమ్మా. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. What will be the compound interest occurred on a sum of 12,000 rupees for 3 years at the rate of 10% per annum? 10% per annum. చూడమ్మా ఏమంటున్నాడు? 12,000 రూపీస్ ఉందమ్మా. 12,000 రూపీస్ ఉంది. ఈ 12,000 రూపీస్లో 3 years 10% క్యాలిక్యులేట్ చేయాలి. ఇంట్రెస్ట్ ఉండేది 10% క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఇయర్ ఏమైందమ్మా? ఫస్ట్ ఇయర్లో మనకు 10% అంటే ఎంత? లాస్ట్ 0 తీసేస్తే ఏమైంది? 1,200 రూపీస్. సెకండ్ ఇయర్లో కూడా ఏమైందమ్మా? 12,000 రూపీస్ వస్తుంది. ఓకే, 1,200 రూపీస్. నెక్స్ట్ థర్డ్ ఇయర్లో కూడా మనకి ఏమైందమ్మా? 1,200 రూపీస్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటమ్మా? మనకు ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్టే కదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే. ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 1,200 రూపీస్. 1,200 రూపీస్ పైన 10% అంటే ఎంతమ్మా? 120 + 120 + 120. ఇది అంతా తెలుసు కదమ్మా. ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్. అగైన్ ఏమైందమ్మా? 120లో 10% అంటే ఏమైంది? 12 రూపీస్. యాడ్ చేయండి. 12 × 3 = ఎంతమ్మా? 36. 360. ఓకేనా? 3,600 రూపీస్. అగైన్ ఏమైంది? 360 + 12 రూపీస్. యాడ్ చేయండి. 2793. 3,972 రూపీస్. ఇదేంటిది? ఇది ఇంట్రెస్ట్ మాత్రమే. కానీ మనకి ఏమడిగిందమ్మా? వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ మాత్రమే అడిగింది కాబట్టి ఇది వరకు చేస్తే సరిపోతుంది ప్రాబ్లం. 3,972 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ది సమ్ ఆఫ్ 2,500 రూపీస్ at 6% per annum for 2 years. మనకి ఏం చేయాలమ్మా? ఒకే ప్రాబ్లం అడిగిండు కానీ అందులో 2 అడిగిండు. ఫస్ట్ వన్ ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వన్ ఏం చేయాలి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. రెండింటికి మనం ఏం చేయాలి? డిఫరెన్స్ చేయాలి. అప్పుడే మనకు ప్రాబ్లం అనేది వర్కౌట్ అవుతుంది. కానీ మనం అలా చేస్తామా? చేయం. మన మెథడ్లో మనం చేస్తాం. ఓకేనా? చూడండి ఎలా చేయాలంటే, ఫస్ట్ వన్ మనకి ఎంత ఉందమ్మా? అమౌంట్ 25,000 రూపీస్ ఉంది. ఎంత ఉంది? 25,000 రూపీస్ ఉంది.
అందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 6% పర్ 2 years. మనకు 2 years అంటే మన ప్రాబ్లం స్ట్రక్చర్ ఏంటమ్మా ఇదే కదా. 2 years అంటే మన ప్రాబ్లం స్ట్రక్చర్ ఏంటి ఇదే కదా. చూడండి ఇందులో ఫస్ట్ మనం ఏం చేస్తామమ్మా 6%. 6% అంటే 1% అంటే ఆఫ్టర్ 2 digits తర్వాత డెసిమల్ తీసుకుంటే 25 రూపీస్ అనేది 1%. అంటే 25 into 6 is equals to ఎంతమ్మా 150. కాబట్టి ఏమవుతుంది నీకు 150 రూపీస్. దెన్ 150 రూపీస్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏమవుతుందమ్మా ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ కదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 150 రూపీస్లో 6%. ఓకేనా 1% అంటే 1 రూపీ 50 పైసా. 6% అంటే 6 into 1.5 అంటే ఏమైందమ్మా నీకు 9 రూపీస్. కాబట్టి మీరు బై జనరల్గా ఆలోచించండి అమ్మా. ఇది మొత్తం కలిపి మనకి ఏమవుతుంది ఇది మొత్తం కలిపి మనకి ఏమైందమ్మా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయింది. ఇది మొత్తం కలిపి మనకి ఏమైంది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇందులోనే మనం చెప్పాం ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడు ఇందులోనే మనం చెప్పాం ఏమని చెప్పామమ్మా ఈ ఏరియా ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటున్నాం మనకు సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పాం. దీని ఏమని చెప్పినాం సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పినాం. అంటే మనకి ఈ ప్రాబ్లంలో మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది. మనకి ఏమడిగిండమ్మా ది డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు. డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండింటికి డిఫరెన్స్ మనకి ఏముందమ్మా సింపుల్ ఇంట్రెస్ట్ కు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కు డిఫరెన్స్ ఫైనల్ గా మనకి ఎంత ఉందమ్మా 9 ఉంది. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఎంత 9 రూపీస్ అనేది మనకు సింపుల్ ఇంట్రెస్ట్ కు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కు డిఫరెన్స్ ఎంతమ్మా 9 రూపీస్. కనిపిస్తలేదా కనిపిస్తుంది. ఓకేనా సింపుల్ ఇంట్రెస్ట్ కు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కు డిఫరెన్స్ ఎంతమ్మా 9 రూపీస్. ఓకేనా అర్థమైంది కదా. ఇదే అమ్మా మనకు సింపుల్ ఇంట్రెస్ట్ లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఉన్నటువంటి ఓకేనా మెయిన్ ప్రాబ్లమ్స్. ఫార్ములాస్ లేకుండా షార్ట్ కట్ లో అనేది ఎలా క్లియర్ చేయాలనేది మనం చూసాం. ఓకేనా ఇంకా మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా మన యూట్యూబ్ ఛానల్ని చెప్పండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎ లాట్.